Okay, students, one more time I want to repeat this topic. The occurrence of more than one type of structurally and functionally different individuals within population is called polymorphism. What is polymorphism? The occurrence of more than one type of structurally and functionally different individuals within a population. అంటే అది ఒక రూపంలో కాకుండా అనేక రూపంలో కనిపించడాన్ని పాలిమార్ఫినిజం అంటారు. ఇదే బహురూపకత అంటే. ద క్లాస్ హైడ్రోజనోవా ఆఫ్ ఫైలం సిలెంట్రేటా includes a large number of colonial species that contain more than one form of individuals, which are called zooids. Coelentratas have two basic zooids, polyp, medusa. అంటే హైడ్రోజోవాలో మాత్రం సిలెంట్రేటా ఇంక్లూడ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కొలోనియల్స్. అందులో చాలా ఉంటాయి, కానీ మిగిలిన స్కైఫోజోవా అంతజోవాలో మాత్రం 2 రూపాలు ఉంటాయి. అవేంటి? పాలిపో, మెడ్యూసా. ఆల్ అదర్ టైప్స్ ఆఫ్ జూయిడ్స్ ఆర్ మాడిఫైడ్ ఆఫ్ దీస్ 2 టైప్స్ ఆఫ్ జూయిడ్స్. అంటే హైడ్రోజోవాలో సిలెంట్రేటా వర్గంలోని హైడ్రోజోవా విభాగానికి చెందిన సైఫోనోఫోరా క్రమానికి చెందినటువంటి జీవులు బహురూపకతను ప్రదర్శిస్తాయి, పాలిమార్ఫనిజం. వీటిలో ఏం జరుగుతుంది? ఈ పాలిప్ మరియు మెడ్యూసాలు అనేటివి అవి వేరే రూపాంతరం చెంది బహురూపకతను ప్రదర్శిస్తాయి. ఇదే బహురూపకత. అందులో పాలిప్ ఉండదు, మెడ్యూసా ఉండదు. పాలిప్ ప్లేస్లో ఏముంటాయి? హైడ్రోజాయిడ్స్, గోనోజాయిడ్స్, డెక్టలోజాయిడ్స్ ఉంటాయి. అండ్ మెడ్యూసా ఈజ్ కన్వర్టెడ్ యాజ్ నిమాటోఫోర్, నెక్టోకాలిక్స్, బ్రాక్ట్, హైడ్రోకాలిక్స్. దీస్ ఆర్ ద gonophore. These are the modifications of medusa. These are the forms. So polyp has tubular body with a mouth surrounded by tentacles at one end. One end లో ఇది గుండ్రంగా ఉండి చుట్టూ టెంటకిల్స్ని స్పర్శకాలను కలిగి ఉంటుంది. అదర్ ఎండ్ ఈస్ బ్లైండ్ అండ్ యూజువల్లీ అటాచ్డ్ టు ద పెడల్ డిస్క్ టు ద సబ్స్ట్రాక్టమ్. అంటే అది ఇంకో స్థానబద్ధ జీవి. ఇదేంటి? ఇంకో సైడ్ ఇంకో ఎండ్ ఏమవుతుంది? అటాచ్డ్ అయి ఉంటుంది, పెడల్ డిస్క్కు అటాచ్ అయి ఉంటుంది ఒక ఆధారానికి. పాలిప్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ ఫీడింగ్, ప్రొటెక్షన్ అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. ఇది ఫీడింగ్ లోపల, పోషణ లోపల, ప్రొటెక్షన్ రక్షణ లోపల మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్వర్తించడంలో పాలిప్ ఉపయోగపడుతుంది. ఇది పొడవైన దేహాన్ని కలిగి ఉంటుంది. మెడ్యూసా హ్యాజ్ ఏ బౌల్ ఆర్ అంబ్రెల్లా షేప్డ్. ఇది బౌల్ మరియు అంబ్రెల్లా షేప్లో ఉండి విత్ మార్జినల్ టెంటకిల్స్ అండ్ మౌత్ ఈజ్ సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ ద ప్రొజెక్షన్ కాల్డ్ మెనుబ్రియం ఆన్ ద వెంట్రల్ కన్సీవ్ సర్ఫేస్. ఇది మెనుబ్రియం యొక్క మధ్యలో లోపల ఇది అంటే గ్రైవేయకం లోపల ఇది ఉంటుంది. ఇది మౌత్ గ్రైవేయకంలోకి తెరుచుకుంటుంది. మెడ్యూసా ఆర్ జనరల్లీ నోటీస్ అండ్ కన్సర్న్డ్ విత్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఇది లైంగిక ప్రత్యుత్పత్తిని నిర్వర్తించడంలో మెడ్యూసాలు తోడ్పడతాయి. మోడిఫికేషన్స్ ఆఫ్ పాలిప్. గ్యాస్ట్రోజోయిడ్స్ ఆర్ ఫీడింగ్ జూయిడ్స్. వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ పాలిప్? గ్యాస్ట్రోజోయిడ్స్, డెక్టలోజోయిడ్స్, గోనోజోయిడ్స్. గ్యాస్ట్రోజోయిడ్స్ ఆర్ ఫీడింగ్ జూయిడ్స్ ఆర్ టైపికల్లీ పాలిప్ విత్ ఏ మౌత్ అండ్ సరౌండింగ్ టెంటకిల్స్. అంటే పాలిప్ లాగా ఉండి ఇది ఎట్లుంటుంది? గ్యాస్ట్రోజోయిడ్ ట్రోఫోజాయిడ్గా మారిపోతుంది. అంటే ఏ విధంగా? ఫీడింగ్ లోపల ఉపయోగపడుతుంది, పోషణ క్రియలో తోడ్పడుతుంది. దీనికి ఒక మౌత్ ఉంటుంది, తర్వాత చుట్టూ పొడవైన స్పర్శకం ఉంటుంది. డెక్టలోజాయిడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఫర్ డిఫెన్స్ ఆర్ పాలిప్స్ వితౌట్ మౌత్ అండ్ యూజువల్లీ విత్ ఏ లాంగ్ బేసల్ టెంటకిల్. అంటే ఇది డెక్టలోజాయిడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఫర్ డిఫెన్స్ ఆర్ పాలిప్స్ వితౌట్ మౌత్ అండ్ యూజువల్లీ విత్ ఏ లాంగ్ బేసల్ టెంటకిల్. అంటే ఇది ఎట్లుంటుంది? నోరు ఉండదు, కానీ పొడవైన స్పర్శకాన్ని కలిగి ఉంటుంది. ఇది వీటిని రుచి చూసే జీవకాలు లేదా స్థూల జీవకాలను కూడా పిలుస్తారు. గోనోజాయిడ్స్ అనేటి రిప్రొడక్టివ్ జాయిడ్స్ డెరైవ్డ్ ఫ్రమ్ పాలిప్ విచ్ ప్రొడ్యూస్ సెక్సువల్ మెడ్యూసా ఆర్ గోనోఫోర్స్. ఇవి ప్రొడ్యూసాను కానీ గోనోఫోర్స్ను కానీ ఉపయోగించే లోపల ప్రొడ్యూస్ చేయడం లోపల ఈ గోనోజాయిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇది పాలిప్ యొక్క మోడిఫికేషన్స్. నెక్స్ట్ మెడ్యూసా మోడిఫికేషన్స్ ఆఫ్ మెడ్యూసా. నెక్టోఫోర్స్ లేదా నెక్టోకాలిక్స్, న్యూమాటోఫోర్స్, ఫిలోజాయిడ్స్, గోనోఫోర్స్.
Nectocalyx or swimming bell. These are it used for swimming in the water. That colony. As swimming bells in Medusa are modified sexual reproduction. Okay, pneumatophore. Pneumatophore float is a bladder-like modified medusa filled with mixture of gases and helping the colony to float on surfaces. అంటే ఇది ఏం చేస్తుంది, నీటిపైన తేలడం లోపల న్యూమాటోఫోర్ ఉంటుంది. ఇది గ్యాస్ ఉంటాయి, దీంట్లో గ్యాసెస్ ఏముంటాయి, ఒక గాలి బుడగలా ఉండి ఆర్గాను, క్రిప్టాను, ఆక్సిజను, నైట్రోజన్ వాయువులు ఉంటాయి. Polyzoids. These are leaf-like bract studded with pneumatocytes and serving to ప్రొటెక్ట్ ద కాలనీ. అంటే కాలనీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఒక ఆకు ఆకారంలో ఉంటుంది. ఇది మొత్తాన్ని రక్షిస్తూ ఉంటుంది. గోనోఫోర్స్ బీర్స్ గొనాడ్స్ డెలీషియస్ అండ్ ప్రొడ్యూస్ జర్మ్ సెల్స్ అండ్ రిప్రొడక్షన్స్. ఇవి జర్మ్ సెల్స్, నిజంగా శుక్రకణాలు కానీ అండాలని అంటే వాటి యొక్క స్పంప్స్ని కానీ ఈ రిలీజ్ చేయడం లోపల సెక్సువల్ రిప్రొడక్షన్ లోపల ఈ గోనోఫోర్స్ ఉపయోగపడి సెక్సువల్ రిప్రొడక్షన్కి తోడ్పడతాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫినిజం. ఏ ఫ్యూ సిలిండర్స్ సచ్ యాజ్ హైడ్రా అండ్ సీ అనిమోన్ ఆర్ మోనోఫార్మిక్. అంటే ఇవి ఒకే ఒక ఫార్మిక్లో ఉంటుంది, ఒకే ఒక రూపంలో ఉంటుంది. దట్ ఈస్ పాలిప్ స్టేజ్. డైమార్ఫినిజం. మెనీ హైడ్రోజోన్స్ colonies like Tubularia and Campanularia have two types of zooids. The feeding zooids are gastrozoids and medusa. Gastrozoids ఉంటాయి, మెడ్యూసా ఉంటాయి. బట్ అంటే gastrozoids మీన్స్ పాలిప్ ఉంటుంది. బట్ ట్రైమార్ఫిజం, సమ్ స్పీసెస్ లైక్ ఒబీలియా అండ్ Plumellaria are trimorphic because besides gastrozoids and medusa, they are also having medusa producing gonozoids or blastozoids. Next, origin of what are the theorems? Polyargon theory and polyperson theory. Polyargon theory means this theory was proposed by Huxley, Hedgknof and Metchnikoff, Muller, according to which individuals colony are actually organs of medusial individual. మెడ్యూసా నుంచి ఇవి ఏర్పడతాయి అని చెప్తున్నాడు. పాలిపర్సన్ థియరీ. ఈ థియరీ ప్రపోజ్డ్ బై లూకార్ట్, వోగ్ట్, గగెన్బర్గ్, కొలిక్కర్, క్లాస్ అండ్ లాటరల్లీ సపోర్ట్ టు హ్యాకెల్, బాల్ఫోర్, సెడ్జ్విక్. ఈ సైంటిస్టులు అందరూ దీన్ని ప్రపోజ్ చేశారు. అకార్డింగ్ టు దిస్ థియరీ కాలనీ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఇండివిజువల్ బట్ వేరియస్ పార్ట్ ఆఫ్ ద కాలనీ ఆర్ మాడిఫైడ్ ఇండివిజువల్స్ విచ్ ఆర్ చేంజ్ దర్ సర్ఫేస్ డ్యూ టు డివిజన్ ఆఫ్ లేబర్. అంటే తర్వాత అన్నీ కలిసిపోయి పాలిమెడ్యూసా అవన్నీ కలిసిపోయి ఒక దగ్గరికి వచ్చేసిపోయి ఈ విధమైన పార్ట్స్ అనేటివి ఏర్పడతాయి అని ఈ పాలిపర్సన్ థియరీ చెప్తుంది. దే హ్యావ్ ఆల్ మాడిఫైడ్ ఫ్రమ్ ప్రైమేటివ్ జూవాయిడ్ విచ్ వాస్ ఏ పాలిప్ నుంచి ఈ విధంగా పాలిపర్సన్ థియరీ. అందుకే పాలిప్ నుంచే ఇవి ఏర్పడతాయని చెప్తారు, అక్కడేమో మెడ్యూసా నుంచి ఏర్పడతాయని వీళ్ళ యొక్క థియరమ్స్ ఉన్నాయి. విచ్ ఎనిమల్స్ shows polymorphism? First one example, Physalia. This is Physalia. In this Physalia, just you see here, this is pneumatophore, this is gonozoids, this is dactylozoids, this is gastrozoids, this is larger gastrozoids. Completely there is no polyp, there is no medusa. Pneumatophore is modification of medusa. Gonozoids, dactylozoids, gastrozoids modifications of polyp. And Physalia is called as Portuguese man of war. This is Physalia. And second one is Holystemma. What is Holystemma? Just you see here, Holystemma, this is pneumatophore, small like pneumatophore. Beside this, pneumatophore is modified by medusa. These are, what is this? Swimming bells, Nectocalyx. This is bract
which is colony is called bract. In the bract, gastrozoids, gonozoids, tentacles, these are present. This is also Holystemma is one animal which showing polymorphism. And next one, Villela. This is Villela. Villela parpita. This is parpita. It has centrally pneumatophore is present. Beside this, lot of tentacles are present. In the same parpita also, Villela also, it has this type of అంటే తెడ్డు పడవలో పెంచే తెడ్డు లాంటి నిమాటోఫోర్ ఉంటుంది. తర్వాత టెంటకిల్స్ ఉంటాయి యాజ్ యూజువల్గా, అంటే గెస్ట్రోజాయిడ్స్, డెక్టరోజాయిడ్స్ ఉంటాయి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ animal which is showing polymorphism. So this is polymorphism. Thank you.